చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో ఏర్పాటై ఉన్న రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నెహ్రూ జయంతి బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ బాల చెన్నయ్య మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు బాలలే పునాదులని వివరించారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పిల్లలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు గుమ్మడి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. It's fantastic. You can push my hands away from my body like this. మన మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ యొక్క జన్మదినం సందర్భంగా మనం చిల్డ్రన్స్ డే జరుపుకుంటూ ఉన్నాం. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆయనకి జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలన్నా పిల్లల యొక్క స్వచ్ఛమైన మనసు అన్న చాలా ఇష్టం. ఆయన పిల్లల యొక్క అభివృద్ధి కోసం చాలా కృషి చేశారు. వాళ్ళ కోసం ఒక ఫిల్మ్ సొసైటీని ఏర్పాటు చేశారు. చిల్డ్రన్స్ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం. వాళ్ళు ఏంటంటే ఆయన స్వచ్ఛమైన మనసు, పిల్లలది స్వచ్ఛమైన మనసు కనుక ఆయన ఎక్కువ టైం కూడా, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ సమయం పిల్లలతో గడపడానికి ఇష్టపడేవాడు. పిల్లలు అనేవాళ్ళు ఏంటంటే ఏ దేశానికైనా కావచ్చు, మన భారతదేశానికి చిన్న పిల్లలు అంటే పునాదులతో సమానం. పునాదులు అనేటివి దృఢంగా ఉంటేనే ఆ వ్యవస్థ అనేది దృఢంగా ఉంటుంది, ఆ దేశం యొక్క సుభిక్షంగా ఉంటుంది అనేది చెప్పుకోదగినటువంటి అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజులో అంటే నేటి బాలల గురించి మాట్లాడుకోవాలంటే ఒత్తిడి అనేది పిల్లల్లో చాలా ఎక్కువ అయిపోతా ఉంది. పిల్లలు ఎప్పుడు కూడా, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏ దూరంలో ఆలోచిస్తున్నారంటే కేవలం మార్కులు, ర్యాంకులు, ఇదే ప్రపంచం అనేది ఆలోచనలో ఉండిపోయి ఉండాలి. కానీ స్వేచ్ఛ అనేది కూడా చాలా అవసరం.